ఎన్నోసార్లు మన గ్రామానికి వచ్చినా చర్చికి వచ్చినా గుడికి వెళ్ళినా ఒకటే చెప్తా, దేవుడు మనకి పరీక్షలు పెడతాడు. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాం జరుగుతుంది. క్రిస్మస్ జరిగినప్పుడు కూడా నేను అందరినీ కోరాను, ఒక్కొక్కరిని మనం ఆదుకోవాలి. మన ఇంటి పక్కన ఉన్నవారిని మనం ఆదుకున్నాం, మన వీధిలో ఉన్నవారిని ఆదుకున్నాం. మనకి ఇంకెక్కువ శక్తి ఉంటే మన గ్రామంలో ఉన్న వారిని ఆదుకుని వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆనాడు చెప్పాం. దేవుడు అలానే నాకు అవకాశం ఇచ్చాడు. మీ మందిరం పునర్నిర్మాణంలో నేను కూడా భాగస్వామ్య అవకాశం దేవుడు నాకు కల్పించాడు. శంకుస్థాపనకి నన్ను రమ్మంటే నేను రావడం చెప్పిన. ఆనాడు కండిషన్ పెట్టిన, సంవత్సరం లోపల పూర్తి చేస్తేనే రిబ్బన్ కట్టింగ్కి నేను వస్తాను. ఏ పని చేసినా ఒక సంకల్పం, ఒక పట్టుదలతో మనం చేయాలి. కాలం ఉంది కదా అని ఎక్కువ సమయం తీసుకుంటాం కాదు. ఒకటి అనుకుంటే మన మనసులో ఒక పని పడితే, ఒక పరీక్ష వచ్చినా అది ఎట్లా సాధించాలి, ఎట్లా పూర్తి చేయాలి, ఆ శక్తి మనలో ఉండి చేసి చూపించండి. కరెక్ట్ గా క్యాలెండర్ మారే లోపల రిబ్బన్ కట్టింగ్ నన్ను పిలవమని వాళ్ళు కోరటం జరిగింది. నా కోరిక మేరకు ఈ పునర్నిర్మాణం కమిటీ ఏదైతే అద్భుతంగా ఈ రోజు మనం మందిరం కట్టారో వాళ్ళకి సభా తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక ఉదాహరణ. మనందరూ గుర్తుపెట్టుకోవాలి, పరీక్షలు ఉంటాయి, భయపడకూడదు. ఈరోజు సమాజంలో మనందరూ ఎక్కువ భయపడుతున్నాం. పిల్లల్ని కూడా చూస్తున్నాం, ఒక ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తేనే అధైర్యపడుతున్నారు. అవసరం లేదు, ఇదొక పరీక్ష. మనకి పరీక్ష పెట్టాడు దేవుడు, ఆ పరీక్ష మనం సాధించాలని మనందరం సంకల్పంతో ఉండాలి. తల్లి 2019లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం వల్ల ఓటమి పాలయా. కానీ నేను భయపడలా. బాధ అనేది సహజమే, నాకు బాధ కలిగింది, నేను మనిషినే. కానీ రెండో రోజు నుంచి పని చేశా, కసితో పని చేశా. గతంలో ఎట్లా పని చేశాను, ఇప్పుడు రెండింత కసితో నేను పని చేస్తున్నా. ఎందుకంటే మీరు నాకు ఇచ్చిన అవకాశం. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే మన గ్రామాన్ని, మన నియోజకవర్గాన్ని దేవుడు ఆశీస్సులతో ఒక భారతదేశంలోని ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దుకోగలుగుతాం. అందుకే రండి, కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం. కులాలు వేరవచ్చు, మతాలు వేరవచ్చు, కానీ నేను అందరినీ కోరేది ఒక్కటే, చల్లగా హాయిగా కలిసికట్టుగా మనందరం ముందరికి వెళ్ళాలి. కష్టాలు ఉంటాయి, కలిసికట్టుగా ఆ కష్టాలను కూడా జయించడాన్ని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఒక మాటలో చెప్పాలంటే నేను ఈరోజు ఆశ్చర్యపోయా. మందిరంలోకి అడుగుపెట్టిన గురించి పాస్టర్ గారు చెప్పారు, ఎంత అద్భుతంగా మీరు నిర్మించారు. చెక్క పనులు కానీ, పాలిషింగ్తో సహా గ్రనైట్ కానీ ఒక అద్భుతంగా మీరు నిర్మించారు. ఆనాడు పెద్దల్ని కోరా, కనీసం 100 సంవత్సరాలు ఉండేలాగా మందిరం నిర్మించాలని ఆనాడు కోరాను. 100వ గారు మీరు కట్టిన కట్టుడు చూస్తుంటే 200 సంవత్సరాలైనా మన మందిరం ఇట్లనే అద్భుతంగా ఉండాలి, సమాజానికి ఒక దారి చూపించాలని పెద్దలందరినీ కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నా.